జిల్లాలో ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజి మాలదేవి సత్తెనపల్లిలోని రేషన్ షాపుల్లో ఎంఎల్ఎస్ పాయింట్లపై తనిఖీలు నిర్వహించారు. ఐసీడీఎస్ మరియు రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకులు కొండలు ఆక్రోశం వ్యక్తం చేస్తూ వినియోగదారులకు రసీదులు తప్పనిసరిగా అందించాలని హెచ్చరించారు. అలాగే ధరలు, స్టాక్ వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనపడే విధంగా బోర్డుపై ఉంచాలని సూచించారు. మనకి కొన్ని అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే రావడమే ఇంకొక నెల ఉండగా వస్తుందంటే అంటున్నారు. అలా ఉందా మనకి మాకు మనకి ఏదైనా స్టాక్ ఉందంటే ఫస్ట్ పంపిస్తారు. అంటే ఇంకా నెల రోజులు ఉండగా స్టాక్ అప్పుడు వస్తుందంటే బెస్ట్ బిఫోర్ 3 months అని 5 months అని ఉంటుంది కదా, అంతకుముందు రావట్లేదు మాకు. వాళ్ళ దగ్గర ఏదైనా స్టాక్ ఉంటే ముందు అది పంపిస్తాం, మనం అది పంపిస్తాం. ఓకే.